ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాగే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి నాన్నా? అమ్మా, శరణ్య నీ కంపెనీకి ఎండీని చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్న అడగడం వెనక నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? శరణ్య ఈ కంపెనీకి ఎండీ అవ్వటం నాకిష్టం లేదు. ఇది ఒకరి ఇష్టాలతో నిర్ణయించిన పదవి కాదు దర్శన్. అర్హతని బట్టి నిర్ణయించిన బాధ్యత. అంతేకాదు, చీటీలు వేసి అందరి సమక్షంలోనే శరణ్య ఆ స్థానంలోకి వచ్చింది. అసలు నీకేంటి నాన్న ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏం చెప్పను అమ్మా. తన స్థానంలోకి ఎలా వచ్చిందని కాదు, ఏ అర్హత లేని మనిషికి ఆ అర్హత ఉందని నువ్వు నమ్ముతున్నావు చూడు, అదే నేను ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నాను. ఇంట్లో వంట పనులు చూసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి కంపెనీ పనులు చూసుకోమని అధికారాన్ని కట్టబెట్టావు, ఎండీని చేశావు. ఇదంతా నా ఒక్కడి ప్రాబ్లం కాదమ్మా, మన కుటుంబానికే ప్రాబ్లం. అది నీకు అర్థం అవుతుందా? బిజినెస్లో ఏ అనుభవం లేని తను నీ కష్టంతో నిర్మించిన ఇంత పెద్ద సంస్థని అలా ఎలా తన చేతుల్లో పెట్టాలనిపించిందమ్మా నీకు? అందులో అర్హులైన వాళ్ళు ఇంకా మన ఇంట్లో ఎవరు లేరా? నా గురించి వదిలేయమ్మా, కానీ అన్నయ్య ఓకే కదా. తను ఎండీ స్థానంలో ఉంటే ఎవరు కాదంటారు? శరణ్యకు ఏ అర్హత ఉంది ఆ ఎండీ చైర్లో కూర్చోవడానికి? మీ అమ్మకి ఏ అర్హత ఉంది దర్శన్ ఆ చైర్లో కూర్చోడానికి? నేను మొదలైనప్పుడు నాకు ఏం తెలీదు కదా. ఆకాశం నుంచి నేనే ఊడిపడలేదు కదా. నేను ఈ ఇంట్లో వంట చేసుకోవాల్సిన దాన్ని, కానీ వంటిల్లు కాదు కదా నా లక్ష్యం. నా లక్ష్యానికి మీ నాన్నగారు అందించిన ప్రోత్సాహం ఈ వ్యాపారాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చేలాగా చేసింది. ఇవాళ్ల నీ భార్య కూడా నాలాంటిదే. తన ప్రపంచం వంటిల్లు కాదు, తన శక్తి ఇంటి గడప వరకే కాదు. కళ్ళు తెరిచి చూడు. శరణ్యంటే రేపటి మరో ఆనంద భైరవి. ఇది గుర్తుపెట్టుకో. దర్శన్, శరణ్యనే కాదు, ఏ ఆడపిల్లని తక్కువ అంచనా వేసినా అది తప్పవుతుంది. ఆడది అమ్మగా మారి బిడ్డను నవమాసాలు కడుపున మోసి ఊపిరిపోసి నేల మీదికి తీసుకొస్తుంది. అంతటి ఓర్పు శక్తి ఉన్న ఆడది శక్తి స్వరూపిణిగా మారలేదా? అనుకుంటే ఏదైనా సాధించలేదా? మనసుకి తీసుకోవాలే గాని ఆడది సాధించలేనిది అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అంతరిక్షాన్ని చుట్టొచ్చిన సునీత విలియమ్స్, ద గ్రేట్ బిజినెస్ టైకూన్ మాళవిక హెగ్డే, వీళ్లంతా కూడా ఆడవాళ్లే కదా. ఏ వాళ్ళిళ్లలో కిచెన్స్ లేవా? అక్కడే వాళ్ళు ఉండిపోయారా? కాని పట్టుదలతో పోరాడారు, ఆకాశమంతా ఎత్తుకెదిగారు. అదే పవర్ ఆఫ్ ఉమెన్ అంటే. చాలా బాగా చెప్పావు పిన్ని. నువ్వు ఎగ్జాంపుల్గా చెప్పిన పేర్లకి ఏ మాత్రం తక్కువ కాని పేరు శరణ్య. ఇవాళ తను నథింగే కావచ్చు, కానీ రేపు తన లెవెల్ స్కై రేంజ్. అన్నయ్య, అమ్మ చేస్తున్న సపోర్ట్ సరిపోవట్లేదా? నువ్వు తనకే సపోర్ట్ చేస్తున్నావు. దర్శన్, ఇంటి చెట్టు మందుకి పనికిరాదు అనే పిచ్చి శాస్త్రాన్ని నీలాంటి వాళ్ళేరా నిజం చేసేది. శరణ్య పవర్ ఏంటో తెలుసుకో. ఏది తెలియకుండా
నీ ఈగోతో నోరు పారేసుకుంటూ బుర్రపాడు చేసుకోకు. థ్యాంక్స్ నాన్నా. థ్యాంక్సా? నాకెందుకు పిన్ని? ఇవాళ శరణ్య ఈ కంపెనీకే ఎండి అయ్యింది అంటే ఆ పుణ్యం అంతా నీదే నాన్నా. రోహిత్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పిన్ని? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి పిన్ని. రేపు మన రాజ్కోటి సిల్క్స్ కి కొత్త ఎండీని నిర్ణయించుకోవాలి కదా నాన్న. అవును పిన్ని. అందుకు ఇంట్లో అర్హత ఉన్నది ఎవరికో వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించండి. అధికారం అప్పగించే బాధ్యత నాది, కానీ ఎవరికి అప్పగించాలో నిర్ణయించే బాధ్యత నీది. నువ్వు బాగా ఆలోచించి ఆ పేరుని నువ్వే సూచించు. పిన్ని, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి మాత్రమే కాదు నాన్న, ఈ కుటుంబ భవిష్యత్తుని సరైన మార్గంలో ప్రయాణింపజేసే మార్గదర్శకుడివి. మార్గదర్శకుడివి కూడా నువ్వే. చిట్టిలో ఆ అర్హతున్న వ్యక్తి పేరు రాసివ్వు. సరే పిన్ని. రాశాను పిన్ని, చూడండి. అన్నిటిల్లోనూ శరణ్య పేరే రాసావేంటి నాన్నా? నిన్నటి వరకు నువ్వు నిలబడున్న స్థానంలో మరొకరు నిలబడాలంటే అలాంటి అర్హత స్థాయి ఉన్నది ఈ కుటుంబంలో శరణ్యకి మాత్రమే అని నా అభిప్రాయం. న్యూ మేనేజింగ్ డైరెక్టర్ కి స్వాగతం, సుస్వాగతం.